వెల్కమ్ టు జేపీ స్టడీ. లాస్ట్ వీడియోలో మనము ఎస్జిటిలో వచ్చిన ప్రీవియస్ సిడిపి బిట్స్ అంటే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి నుంచి వచ్చిన బిట్స్ ఏవైతే వచ్చాయో లాస్ట్ ఇయర్ డిఎస్సిలో ఎలా వచ్చాయి, ఏ విధంగా ఇస్తున్నాడు పేపరు అనే దాన్ని బట్టి ఇంకో 50 బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ మీరు చదివే ఉంటారు, కానీ ఎలాంటి బిట్స్ వస్తున్నాయి అనే అవగాహన మీకు ఉండాలి కంపల్సరీ. అందుకోసమే ఈ బిట్స్ ఒకసారి చూద్దామా. మరి అన్ని రకాల ప్రవర్తనలకు ప్రేరణే మూలాధారం అని నిర్వచించిన వారెవరు? వుడ్వర్త్. ఏంటి? అన్ని రకాల ప్రవర్తనలకు ప్రేరణే మూలాధారం అని నిర్వచించిన వారెవరు? వుడ్వర్త్. ఈ చరాన్ని నియంత్రించినట్లయితే ప్రయోగ ఫలితానికి వస్తు నిష్ఠత ఉండదు. ఏంటిది? జోక్య చరం. ఏ చరాన్ని నియంత్రించినట్లయితే? జోక్య చరాన్ని నియంత్రించినట్లయితే ప్రయోగ ఫలితానికి వస్తునిష్టత ఉండదు. అభ్యసనం అనేది ఒక సాంఘీకరణ ప్రక్రియగా విశ్వసించే ఉపాధ్యాయుడు క్రింద అభ్యసన రకాన్ని తప్పక అనుసరించవలసి ఉంటుంది. ఎటువంటిది? సామూహిక అభ్యసనం. పరిపక్వత మరియు అనుభవాల ఫలితముగా ఏర్పడు మార్పుల యొక్క పురోగమన శ్రేణి ఏది? వికాసం. భారతదేశంలో వికలాంగులకు సంబంధించిన చట్టం ఏది? పిడబ్ల్యూడి యాక్ట్. సాక్షర భారత్ మిషన్ వీరి విద్యను బలోపేతం చేయుటకు ఉద్దేశింపబడింది. ఎవరి విద్య? మహిళల వయోజన విద్య. దీన్ దయాళ్ టీచర్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజబిలిటీస్ సంస్థ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. కేజీబీవీని విస్తరించగా కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు. విశ్వ మానవ హక్కుల ప్రకటనలోని ప్రకరణల సంఖ్య ఎంత? 30. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘమునకు అంటే ఎన్సిపిసిఆర్ మొదటి చైర్పర్సన్ ఎవరు? శాంతి సిన్హా. ఆదర్శ పాఠశాలలు కేవలం కొన్ని బ్లాకులలో మాత్రమే ప్రారంభించుటకు గల కారణమైంది విద్యాపరంగా వెనుకబాటుతనం. ఏంటి? ఆదర్శ పాఠశాలలు కేవలం కొన్ని బ్లాకులలో మాత్రమే ప్రారంభించడానికి గల కారణం విద్యాపరంగా వెనుకబాటుతనం. నలికలి అనే పదం ఏ భాష నుండి తీసుకొనబడింది? కన్నడ భాష నుంచి. క్రింది వాణిలో ఒక సంస్థ వివిధ రకాల విద్యా సంస్థలను పర్యవేక్షించే విద్యాధికారులకు శిక్షణ కార్యక్రమాలను అందించుటలేదు. ఏది? సిబిఎస్ఈ. భారతదేశ చరిత్రలో ప్రజ్ఞావంతుల కాలంగా గుర్తించబడిన కాలం ఏది? 1813 నుంచి 1834. వృత్తి సంబంధ నైతికత అనున్నది ప్రవర్తన నియమావళి మరియు స్వీయ నియంత్రణ. భారత రాజ్యాంగమునందలి ఆర్టికల్ 17 దీనికి సంబంధించింది. దేనికి సంబంధించినది ఆర్టికల్ 17? అంటరానితనం నిర్మూలన. క్రింది వాణిలో ఒకటి భారతీయ విద్యకు మాగ్నా కార్టా అని వర్ణించబడింది. ఏదది? వుడ్స్ డిస్పాచ్. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం క్రింది వాణిలో ఒకటి ఈవీఎస్ యొక్క ఇతివృత్తము. థేమ్ ఏది? నివాసము. ఎవరైనా మన ఛానల్లో సిడిపికి సంబంధించింది లాస్ట్ వీడియో లింక్ కింద ఇస్తాను, చూడండి. చూడని వాళ్ళు ఉంటే వీరి సిఫారసుల ప్రకారం యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఏర్పాటు చేయబడింది. ఎవరి సిఫార్సుల ప్రకారం? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటు చేయబడింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చే రూపొందించబడిన భారత రాజ్యాంగానికి హార్ట్ అండ్ సోల్గా పరిగణించబడిన హక్కేది? రాజ్యాంగ పరిహారపు హక్కు. మొట్టమొదటి భారతీయ విద్యా కమిషన్గా ప్రసిద్ధి చెందిన కమిషన్ ఏది? హంటర్ కమిషన్. కర్క్యులం నందు ఎన్పిఈ 1986 సూచించిన 10 మౌలిక రంగాల్లో పేర్కొనబడని అంశం ఏది? వృత్తిపరమైన ప్రవర్తన నియమావళిని ప్రోత్సహించుట. రాష్ట్ర విద్య యొక్క దృఢ వ్యవస్థను దీని ఆధారంగా సమర్థిస్తారు. రాష్ట్రం అనేది దాని యొక్క పరిరక్షణ మరియు అభివృద్ధి కొరకు పౌరుని నిర్దిష్టముగా మలిచే హక్కు మరియు విద్యుక్త ధర్మం కలది. భాష మరియు భాషణం అభివృద్ధి చెందకముందు ఏర్పడే వినికిడి లోపం ఏంటిది? ప్రీలింగ్వల్ వినికిడి లోపం. అశాబ్దిక భాష
కలిగి ఉన్నది ఏది? చిహ్నాలు. శారీరక మానసిక పెరుగుదలలు పతాక స్థాయికి చేరుకొని పరిణతి పొందిన దశను ఏమంటారు? ఉత్తర కౌమార దశ అంటారు. వేదకాలంలో అత్యధిక విద్య పొందిన మహిళలకు ఇచ్చిన పేరు ఏంటిది? బ్రహ్మవాదిని. 1964లో డాక్టర్ డిఎస్ కొఠారి భారతీయ విద్యా కమిషన్ చైర్మన్గా నియమితుడైనప్పుడు, ఎప్పుడు? 1964లో డిఎస్ కొఠారి భారతీయ విద్యా కమిషన్ చైర్మన్. అతను ఉన్న అధికార స్థానం ఏంటిది? యూజీసీ చైర్మన్గా ఉండేవాడు. ఉపాధ్యాయ అధ్యాపకుల యొక్క అత్యంత పురాతనమైన వృత్తిపర సంస్థ అయిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేటర్స్ IATE స్థాపించబడిన తేదీ ఎప్పుడు? నవంబర్ 25, 1950. PSSCIVE ప్యాసివ్. భోపాల్ యొక్క విధి ఏంటి? నియత. అనియత స్థానంలో పని విద్య, వృత్తి విద్యకు సంబంధించిన పరిశోధన, అభివృద్ధి, శిక్షణ కొనసాగించే కార్యక్రమాలను నిర్వహించేదే ప్యాసివ్ యొక్క విధి. భారత రాజ్యాంగంలోని ఈ ప్రకరణ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఎస్సీస్ అండ్ ఎస్టీస్లకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. దేనిది? ప్రకరణ 16(4). ప్రస్తుతం ఆనంద భావనను ఇచ్చే విలువ భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఆనందానికి హామీ ఇస్తుందని ఈ విలువల సిద్ధాంతం పేర్కొనింది. ఏ విలువల సిద్ధాంతం? ప్రయోగాత్మక సిద్ధాంతం. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం వెనుకబడిన వర్గాలు, బలహీన వర్గాలకు చెందిన ఎంత శాతం మంది పిల్లలకు ప్రైవేటు విద్యా సంస్థలు ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి? 25% మంది పిల్లలకు. సమాచార హక్కు, రుసుము మరియు వ్యయాల నియంత్రణ నియమాలు. సమాచార హక్కు నియమాలు 2005 ఈ కింద తెలిపిన వాటిలో ఏది రూపొందించింది? భారత ప్రభుత్వ సిబ్బంది మరియు శిక్షణ శాఖ సమాచార హక్కు యొక్క నియమాలు 2005లో రూపొందించింది. రాష్ట్రంలోని ఏ ఆరోగ్య సంస్థ నుంచైనా సేవను పొందే హక్కు అనున్నది ఏంటిది? మనుగడ హక్కు. NCF 2005 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ప్రకారం CBSEలో +2 దశలో ఈ విషయాంశాల సమ్మేళనంలో ప్రవేశాలను నిలిపివేశారు. జీవశాస్త్రం, చరిత్ర, సాహిత్యం. ఏంటి? NCF 2005 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ప్రకారం CBSEలో +2 దశలో ఈ విషయాంశాల సమ్మేళన ప్రవేశాలను నిలిపివేశారు. జీవశాస్త్రం, చరిత్ర, సాహిత్యం. ఇక నెక్స్ట్ కౌమార దశ దీనికోసం అన్వేషించే కాలం. కౌమార దశ గుర్తింపు కోసం అన్వేషించే కాలం. నమ్మబలుకుతూ పగటి కలలు కంటూ ఉండే స్థితిలో పిల్లలు ఎలా అంటారు? తమకు తాము సృష్టించుకున్న ప్రపంచంలోనే జీవిస్తారు. వ్యక్తిత్వం అత్యంత ప్రస్ఫుటమయ్యే దశ ఏంటిది? శైశవము. బాలబాలికలకు ఈ దశ చివరిలో ఉద్వేగ పరిపక్వతను సాధిస్తారని చెప్పవచ్చు. ఏ దశ చివరిలో? కౌమార దశ. వీని వికాసంలో పరిణతి మరియు అభ్యసనం కలిసి పనిచేస్తాయి. కండర నియంత్రణ. శారీరక వికాసం ఈ దశలో నెమ్మదిగా జరుగుతుంది. ఏ దశలో? పూర్వ బాల్య దశ. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారెవరు? గార్డెనర్. ఒక పిల్లవాడి IQ గణన 130+ అయినప్పుడు అతడు ఏ వర్గానికి చెందినవాడు? అత్యధిక ప్రజ్ఞావంతుల వర్గానికి చెందినవాడు. చిత్రాలను చూపించడం అనేది పిల్లల్లో ఈ ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. ఏ ఉత్సాహాన్ని? విచారణ. పక్షపాత ప్రవర్తన వ్యక్తీకరణను ఇలా అంటారు: వివక్షత. ఉద్దీపన ప్రతిస్పందనల సంబంధాల అధ్యయనమే శాస్త్రీయ నిబంధన. ఒక వ్యక్తి యొక్క ముక్కు ద్వారా శబ్దం చేస్తూ గొంతు నొప్పి వలన పోతున్నాడు. అతడి శబ్దం పిల్లులలో భయాన్ని రేకెత్తించుటకు గల కారణం ఉద్దీపన సాధారణీకరణము. శరీరంలోని ఒక ప్రత్యేక భాగం యొక్క సాధారణ ప్రమేయంతో ఒక ఉద్దీపనకు సంక్షిప్త అప్రయత్న ప్రతిచర్యయే అసంకల్పిత చర్య. ఏంటి? శరీరంలోని ఒక ప్రత్యేక భాగం యొక్క సాధారణ ప్రమేయంతో
ఒక ఉద్దీపనకు సంక్షిప్త ప్రయత్నమే, అప్రయత్న ప్రతిచర్యయే అసంకల్పిత చర్య. ప్రత్యేకంగా బాధాకర సంఘటనలకు దారితీసే పాత అనుభవాలను సంబంధించిన స్మృతి క్షయం ఏంటి? తిరోగమన విస్మృతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.